फोटो का वीडियो Princess in Circus. చెప్తావా ఇంట్రో? ఓకే కమ్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. పండునివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail అది చూసారు కదా, వీకెండ్ అన్నమాట. వీకెండ్ వ్లాగ్ ఇది మాది. సో ఇప్పుడైతే సాటర్డే అన్నమాట. ఈ రోజు వచ్చేసి వీకెండ్ మేము ఏం చేస్తున్నాం జర్నీలో అని చెప్పేసి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా అయితే మేము ఇద్దరమే ఉన్నాము ఇంట్లో. సాటర్డే పొద్దున అనమాట. ఈ రోజు కొంచెం దేవుడి దండం పెట్టుకుని బాత్ చేస్తాం పొద్దున్నే. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పి మమ్మీ చెప్పింది అనమాట. అందుకే పొద్దున్నే లేచి కొంచెం బాత్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకున్నాము. సో ఈ వీకెండ్ బ్లాగ్ ఎలా అవుతుంది ఏంటనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా అనమాట. అండ్ అలానే ఈ రోజు ఈవినింగ్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీవి ఏం చెప్పాడు పప్పా? చెప్పు. కీనో కాదు, మనం వెళ్ళేది సర్కస్. వైనాగ్ సర్కస్ కి వెళ్తున్నాం మనం. సో వీడియో సర్కస్. ప్రిన్సెస్ ఇన్ సర్కస్. నాకు తెలియదు ప్రిన్సెస్ ఇన్ సర్కస్ ఎక్కడ ఉంటుందో. ఓ క్లైడా, ఎల్సానా? సరే సరేలే. సో ఈ రోజు అయితే పిల్లల్ని తీసుకుని ఈవినింగ్ సర్కస్ కి వెళ్దాం అనుకుంటున్నాం. సో వ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూడండి. మొత్తం వీకెండ్ వ్లాగ్ ఎలా ఉంటుందో నాకు తెలిసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని ఫ్రెండ్ తో వెళ్తున్నాం అనమాట సర్కస్ కి. నీవి ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం మనం. లిస్ట్ అంతా చెప్తుంది అనమాట. దాని ఫ్రెండ్స్ లిస్ట్ అంతా కూడా అందరూ కావాలంటది. బట్ ఒక ఫ్రెండ్ తోనే వెళ్తున్నాం మేము. సూపర్. ఇంత పెద్దదానివా నీవి? నువ్వు నేను ఇంకా చిన్న బేబీ అనుకున్నా. నువ్వు మరి నువ్వు క్లైన్ బేబీ కాదా? ఓ అంటే నువ్వు క్లైన్ బేబీ కాదా అయితే? మరి మా అమ్మకు నువ్వు బేబీవే కదా. ఓ మరి నువ్వు ఎంత క్రోస్ బేబీవి? నువ్వు వియాల్ బిస్తూ ఫున్ఫా. అప్పుడే ఫున్ఫా. ఏ దొంగ. మరి అయిపోయిందా? సో అదనమాట. దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో ఉండాలంతే. ఈరోజు వెళ్తే బ్రెడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ రేపు ఏమి ఉండవు స్టోర్స్. అండ్ ఈవినింగ్ రాజు వచ్చాక మేము ఇంకా డైరెక్ట్ సర్కస్కి వెళ్తాం కాబట్టి గ్రాసరీ షాపింగ్ అదంతా అవ్వదు అనమాట. యూజువల్ గా అయితే సాటర్డే మాది గ్రాసరీ షాపింగ్ ఉంటది. మెయిన్ పెద్ద టాస్క్ అనమాట మాకు అది. కొంచెం తెచ్చుకున్నాం మిల్క్ అవన్నీ. బట్ ఇంకా రాజు ఏమన్నా కుదిరితే వచ్చేదాడు తెచ్చేస్తా అన్నాడు గ్రాసరీ. సో గ్రాసరీ పని అయితే ఈ రోజు ఏం లేదు. కుకింగ్ కూడా ఏం లేదు. నిన్న నైటే కొంచెం కుక్ చేసి పెట్టించుకున్నాను. నివితో నాకు కుకింగ్ ఇవన్నీ. మళ్ళీ నాకు కొంచెం వేలు బాలే అనమాట కుకింగ్ కి. సో అందుకే కుకింగ్ కూడా రాసున్నప్పుడే నిన్న చేసి పెట్టించుకున్నాను ఆల్రెడీ లంచ్ కి. అండ్ లంచ్ ఒకటి నివికి ప్రిపేర్ చేస్తా అనమాట. దానికి ఫిష్ పెడతాను ఈ రోజు. సో అయిపోయింది అనమాట బ్రేక్ఫాస్ట్ నాది. నివిది కూడా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం నేను గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నాను. గ్రీన్ టీ తాగిన తర్వాత ఇంకా ఖాళీనే నివితో ఫుల్ దాంతోనే టైం స్పెండ్ చేయాలి. ఫుల్ గోల గోల కింద ఉంటది. దానికైతే వామ్ వాటర్ ప్రిపేర్ చేస్తాను. దానికి కొంచెం దగ్గు రొంప ఉంటేనే ఉంటుంది వింటర్ అంతా కూడా. సో వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తాను అనమాట వింటర్లో చాలా వరకు నివికి. ఇలా ఇదైతే కొంచెం కాసేపు తాగుతుంది నివి. అండ్ ఇది వచ్చి గ్రీన్ టీ. ఇది కొంచెం సోక్ అయితే నాకు తాగొచ్చు. ఇది వచ్చేసి చూసారు కదా, ఇది న్యాచురల్ టీ అనమాట. ఇది మింట్.
మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు ఇది. ఇదైతే చాలా బాగుందన్నమాట. న్యాచురల్ టీ అనమాట. ఇది అడగాలి ఎక్కడ తీసుకున్నారో ఒకసారి చూడాలి నేను. ఇది బాగుంది, మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారనమాట ఇది. సో యా అదనమాట. ఇవన్నీ నీ బొమ్మలా నీవి? సరే ఆడుకో. Foto ka Video? Wir machen kein Video. Wir machen keine Video. Wir dürfen nicht. ఇది కీట కాదు కదా, ఇల్లు కదా. Nein, wir dürfen. ఓకే, వద్దా వీడియో వద్దా? సరే అయితే. ఏం నువ్వు ఇప్పుడు ఏంటి ఎంటేవా నువ్వు? ఎంటే అంటే ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? డక్. డక్ ఎంటే అంటే ఏంటి? డక్. సో యా ప్లాన్ అంతా మళ్ళీ చేంజ్ అయిందనమాట. ఇందాక చెప్పాను కదా మీకు బయటకి అది వెళ్తామని చెప్పేసి కొంచెం ఈవినింగ్ సర్కస్ కి. బట్ ఈవినింగ్ అది నీవినా ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. రాజు వస్తున్నాడు. సో ఇప్పుడే మేము మళ్ళా వైనాక్ క్రిస్మస్ మార్కెట్ కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నివితో దాని ఫ్రెండ్స్ తో కలిపి వెళ్తున్నాం. సర్లే ఆడుకుంటది కదా అని చెప్పేసి సో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. చెప్పాను కదా కుకింగ్ ఆల్రెడీ అయిపోయింది అనమాట. రైస్ పెట్టాను అండ్ నివి కొంచెం ఫిష్ ఫ్రై చేశాను అనమాట. సో అది తినేసి ఇంకా లంచ్ చేసి మేము అందరం కలిసి క్రిస్మస్ మార్కెట్కి వెళ్తాం. అండ్ అలానే మీకు కూడా చూపిస్తాను ఇక్కడ వీకెండ్ క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఈ ఇయర్ ఎలా ఉందని చెప్పేసి. బట్ ఇన్ క్రిస్మస్ మార్కెట్ ఆల్సో ఇట్ విల్ బి దేర్ ఐ థింక్ సో. ఆర్ స్ట్రాసెన్ఫెస్ట్ లోనా? ఇన్ స్ట్రాసెన్ఫెస్ట్ విల్ హ్యావ్ ఇండియన్ ఫుడ్. చూస్తున్నారు కదా, మేమైతే క్రిస్మస్ మార్కెట్కి వచ్చామన్నమాట. నివి ఫ్రెండ్ వాళ్ళతో వచ్చాము. సో మెయిన్ ఏంటంటే ఈరోజు నివి వాళ్ళకి ఈట వాళ్ళది కూడా ప్రోగ్రామ్ ఉందన్నమాట. అంటే పిల్లలు వచ్చి స్టేజ్ షో అనమాట. మా సిటీలో స్టేజ్ షో ఉందన్నమాట వాళ్ళది. సర్లే అని చెప్పి ముందు స్కిప్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఇట్స్ ఓకే, పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి విజిట్ చేసామన్నమాట. ఆల్రెడీ నేను క్రిస్మస్ మార్కెట్ చాలా డీటెయిల్గా పెట్టాను. సో మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి ఛానల్లో. అండ్ క్రిస్మస్ మార్కెట్లో ఏముంటుంది ఏంటనేది మీరు ఈ వీడియోలో కూడా కొద్ది చూస్తారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నివి కీటలో అందరు పిల్లలు వచ్చారనమాట. అంటే అందరూ కాదు, కొంచెం మంది వచ్చారు. సో అందులోని నివి వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఇలా స్టేజ్ ఎక్కడం అదంతా కూడా. సో వాళ్ళు జస్ట్ చూస్తూ ఉన్నారనమాట, వాళ్ళకి ఏం తెలియక. సో వాళ్ళకి సపోర్ట్గా మేము వెనకాల నుంచున్నాం అనమాట పేరెంట్స్. అండ్ తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా, కొంచెం అలా స్పెండ్ చేసాము. స్టాల్స్ ఉంటాయన్నమాట ఇలాగా అన్ని కైండ్ ఆఫ్ డెకరేషన్ కానీ స్టాల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న మనకి ఫెస్ట్కి. సో అలానే అరేంజ్ చేస్తారు జర్మన్ ఫుడ్తో బాగా. అండ్ తర్వాత మెయిన్ వచ్చేసి మేము ఇంకా ఐస్ స్కేటింగ్ పెడతారు, ప్రతి ఇయర్ పెడతారు. బట్ అది ఎలానో మనకి రాదులే అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళామన్నమాట మేము అసలు. బట్ ఈసారి పిల్లలు కూడా ఎదిగారు కదా, సో వాళ్ళు చూస్తారని అక్కడికి తీసుకెళ్ళాము. బట్ తర్వాత సర్లే ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా మేము ట్రై కూడా చేసామన్నమాట. నివి willst du das einmal probieren? Ja? Mit Mama? Mama oder Papa? Mama. Huh? Shall we give it a try? Yeah. I only get the penguin to... Obviously penguin. Yeah. Erstmal sehen, Mama, wenn du willst, dann wir können das probieren, okay? I don't think they will have shoes for this. Yeah, we have to ask the shoe size. Maybe two? Chippy? Yeah? మరి ఇటు నుంచి వేరే వేసుకో. Ja, Nivi, lauf weiter. Weiter laufen. Ja, so, komm. Ja, super. See? Nivi selfie.
అసలు మేము స్టార్ట్ చేయడమే అసలు చాలా కష్టంగా స్టార్ట్ చేసామన్నమాట. బట్ లోపలికి వెళ్ళి జస్ట్ నుంచుని అలా ట్రై చేద్దాంలే పెంగ్విన్తో అనుకున్నాం, కానీ పెంగ్విన్తో కూడా అంత ఈజీగా లేదు. ఇంకా చెప్పాలంటే మాకన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టేబుల్గా ఉన్నాయి షూస్ కూడా, వాళ్ళు చిన్నపిల్లలు కదా బాగా, సో వాళ్ళకి స్టేబుల్గా ఉన్నాయి. బట్ మావి మాత్రం చాలా కష్టమే అనమాట, అది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. బట్ ఇట్స్ ఓకే, 1 గంట 2 గంటలు ప్రాక్టీస్ చేస్తే మనం చేయొచ్చు అనమాట. కానీ మనం చాలాసార్లు కింద పడతాం, నేనైతే చాలాసార్లు పడ్డాను. మేము ఇద్దరు ఫ్యామిలీలు కూడా ఫస్ట్ టైం అనమాట ఇది ట్రై చేయడం ఐస్ స్కేటింగ్ అనేది. బట్ నాట్ బ్యాడ్, మనమైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఫుల్ నవ్వుకుంటాం అనమాట మనమైతే, మనకు వచ్చి రన్ స్కేటింగ్తో. అసలు నాకైతే నచ్చింది, మేము మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం పక్కాగా. సో మాకు ఆ రోజు టైం కూడా లేదనమాట, మేము అనుకోకుండా వెళ్ళాం కదా మార్కెట్కి. అండ్ తర్వాత ఏమో మా సర్కస్ ప్లాన్ ఉండేసరికి కొంచెం అక్కడ ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం. సో అందుకే నెక్స్ట్ టైం పక్కా వెళ్ళి ఎక్కువసేపు స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అండ్ అలానే వీడియోస్లో వచ్చేసి మొత్తం వాయిస్ ఓవరే కాకుండా కొంచెం రాగా కూడా పెడదాం అనుకుంటున్నాను వ్లాగ్స్, సో దట్ మీకు కూడా అక్కడ రియలిస్టిక్గా ఉంటుంది వీడియో ఏం జరుగుతుంది అక్కడ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అందులో మధ్య మధ్యలో కూడా నేను కొంచెం జర్మన్ మాట్లాడాల్సి వస్తుంది నివితో, ఎందుకంటే నివి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది కాబట్టి. మెయిన్ నివి ఫ్రెండ్స్ కూడా జర్మనే కదా మాట్లాడేది ఇక్కడ. సో బయట ఉన్నప్పుడు మేము కొంచెం జర్మన్ మాట్లాడుతూ ఉంటాం అనమాట మోస్ట్లీ. సో మేబీ మీకు నచ్చచ్చు, ఒకవేళ నచ్చకపోతే ఇట్స్ ఓకే. తర్వాత మీకు మళ్ళీ ఇలా చిన్న చిన్నగా వాయిస్ ఓవర్లో మీకు ఏం జరుగుతుంది అన్నది మీకు చెప్తూ ఉంటాను. సో యా, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఏం కాదులే. ఓ కాల్ట్ వాస్ ఓకే. యా, మేమైతే ఇంకా సర్కస్కి వచ్చామన్నమాట. జర్నీలో మేము ఫస్ట్ టైం సర్కస్ రావడం, అండ్ అలానే నివి కూడా ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఇండియాలో వెళ్ళినట్టు గుర్తు నాకు సర్కస్కి, ఏదో స్కూల్ ఏజ్లో. బట్ తర్వాత ఎప్పుడు కూడా నాకు సర్కస్కి ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ నివికి కూడా ఫస్ట్ టైం, అది కొంచెం పెద్దదైంది కాబట్టి అర్థమవుతుందని చెప్పి అనుకున్నాం అనమాట. బట్ యా, బాగా ఎంజాయ్ చేసింది అనమాట. మాకేమంత ఎక్సైటెడ్గా అనిపించలేదు షో అంతా అయిన తర్వాత, బట్ చిన్నగా పిల్లలకైతే చాలా బాగుంది అనిపించింది అనమాట. అండ్ ఈ సర్కస్లో వచ్చేసి ఇక్కడ జర్మనీలో చాలా రెగ్యులర్గా పెడుతూ ఉంటారనమాట. బట్ ఎప్పుడు చూస్తాం కానీ ఇప్పుడు వచ్చి మేమైతే అసలు విజిట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. సరే సరదాగా నీవి ఫ్రెండ్తో వెళ్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అది మనకు అంత ఎక్సైటెడ్గా ఏం అనిపించదు అనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకసారి చూసి ఏం జరుగుతుంది అన్నది తెలిస్తే అంతేం ఎక్సైట్మెంట్ ఉండదు. కానీ బట్ ఇట్స్ ఓకే, బాగుంది, పిల్లలకి అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో యాజ్ యూజువల్ ఇంకా వెళ్ళగానే కొంచెం పాప్కార్న్ తీసుకుంటాం కదా పిల్లలకి, సో పాప్కార్న్ అయితే తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే సీటింగ్ ఇవన్నీ కూడా నాకు మన ఇండియాలో ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఇక్కడైతే సర్కస్కి ఎలా ఉంటుందో అలా రియలిస్టిక్గానే అనిపించింది నాకు కూడా. అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు మనకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది ఎప్పటికప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తారనమాట వీళ్ళు, టెంపరీగా అనమాట. ఒక గ్రౌండ్ కానీ పార్కింగ్ ప్లేసెస్ కానీ ఉంటాయి కదా, సో షాపింగ్ మాల్ దగ్గర అలాంటివి ఉంటాయి కదా, సో అలాగా పార్కింగ్ ప్లేస్లో కానీ అలా ఓపెన్ గ్రౌండ్స్లో కానీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట, టెంపరీగా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట.
చూశారు కదా. సో కుక్క పిల్లలు అవి వచ్చినాయి. నాకైతే మొత్తం హోల్ సర్కస్లో నాకు కుక్క పిల్లవే బాగా నచ్చినాయి అనమాట. అంటే ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఉంటే హార్స్ ఇంకా అవన్నీ కూడా వచ్చినాయి కానీ బట్ నాకైతే బాగా కుక్క పిల్లలు ఇష్టం కాబట్టి అవి చూడగానే చాలా ముద్దుగా అనిపించినాయి అనమాట. అవి చాలా బాగా చేసినాయి. అండ్ తర్వాత ఇవి ప్యారెట్స్ అవి ఉంటాయి కదా, వాటితో కొంచెం అంతా చేయించారు. అదంతా కూడా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం బాగుందని చెప్పచ్చు అనమాట. నేను ఇంకా వీడియో మీకు అంతా లెంతీ అయిపోద్ది కాబట్టి అంతా యాడ్ చేయలేను, జస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేశాను అనమాట. సర్కస్ అయిపోయింది అనమాట. ఒక 1.5 hour షో ఉందన్నమాట మొత్తం కూడా. సో పిల్లలు ఎంజాయ్ చేశారు, అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా మాకు ఇంటి దగ్గరే అనమాట, అది వాకబుల్ డిస్టెన్సే. ఒక షోరూమ్ ఉంటుంది ఫర్నిచర్ది, దాని దగ్గర పెట్టారు హాఫ్ మాస్టర్ దగ్గర. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ఇంకా రిటర్న్ హోమ్ వెళ్తుంటే మధ్యలో మాకు ఇవి పెట్ స్టోర్ ఒకటి కనిపిస్తే అక్కడ పిల్లలు ఫిషెస్ చూస్తారని చెప్పి ఆగామన్నమాట. సో అక్వేరియంలో ఫిషెస్ అవి చూడడం పిల్లలకి ఇష్టం కదా, నాకు కూడా యాక్చువల్గా చాలా ఇష్టం, చూస్తూ ఉంటాను. సో కొంచెం టైంపాస్ చేస్తారులే అని చెప్పి ఇంటికి వెళ్ళే ముందు అలా చూపించాము. మేమైతే వీకెండ్ ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట. మేమైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే పిల్లలతో ఫస్ట్ టైం ఫ్యామిలీగా ఐస్ స్కేటింగ్ ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. అది అయితే చాలా ఫన్నీగా అనిపించింది అనమాట. ఎందుకంటే పిల్లలు అంత ఈజీగా చేస్తున్నారు, పెద్దోళ్ళు అసలు కింద పడిపోతుంటే చాలా మాకు ఫన్నీగా అనిపించి చాలా నవ్వుకున్నాము. బట్ ఎనీవే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ తర్వాత సర్కస్, సో ఫుల్ హ్యాపీగా డే అంతా కంప్లీట్ చేసాము అనమాట. సో మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. అండ్ క్రిస్మస్ టైం కాబట్టి ఇంకా ఎక్సైటింగ్ ఉంటుందన్నమాట మాకు. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ చాలా నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.